అందరికీ జేబీ. డాక్టర్ చీకటిమిల్లి మంగరాజు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల సంఘాల జేఏసీ గౌరవాధ్యక్షుడు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పెంటపాడులో మా సోదరులు గడ్డ మచ్చిబాబు గారు, ఉన్నమట్ల ఏసత్నం గారు, మురళీ గారు, అలాగే బాబ్జీ గారు, ఎలీషా గారు, అలాగనే చిట్టుబాబు గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటుగా ఆ సహచరులను తీసుకుని ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 15వ తేదీన గుంటూరు జిల్లా గుంటూరు పక్కన ఉన్నటువంటి నల్లపాడులో మాలల సింహగర్జన మహాసభ జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్పై ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ తీర్పు కరెక్ట్ కాదని, అలాగే ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నియమించడం కూడా కరెక్ట్ కాదని, దాన్ని రద్దు చేయాలని, అలాగనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లో ఆ రోజున జనాభా ప్రాతిపదికన 15% ఇవ్వడం జరిగింది, దాన్ని 21% పెంచాలని, అలాగనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలందరినీ కూడా పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు లేకుండా చేస్తున్నారు. అందుకని ప్రైవేట్ రంగంలో కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని ఈ యొక్క డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది 15వ తారీఖున. దాన్ని జయప్రదం చేయాలని ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ పెంటపాడులో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సోదరులారా, మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్టీలు మనకు సపోర్ట్ చేస్తలేదు, అయినా కానీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మాల సంఘాల జేఏసీ ఒకటే ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. మాల సంఘాలన్నీ కూడా ఎస్టీలను కూడా కలుపుకుంటూ ఉంది. అయితే కొంతమంది ఎస్టీలు మనకు సపోర్ట్ చేయకపోయినా వారిని కూడా కలుపుకొని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయవద్దు అని చెప్తా ఉంది. ఎందుకు చెప్తా ఉందంటే రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తీర్పు మనువాదులతో కొమ్మక్కయ్యి మోదీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, అలాగనే తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు వీళ్ళందరూ కూడా కొమ్మక్కయ్యి మాలలు అన్యాయం చేయడం చూస్తూ ఉన్నారు. దీన్ని మనం వ్యతిరేకించాలి. ఎస్సీ వర్గీకరణ జరిగితే మాలకి చేరని అన్యాయం జరుగుతూ ఉంది. మందకృష్ణ మాదిగ అనేవాడు ఈ రోజున మన మీద విషయం చెబుతా ఉన్నాడు, మనల్ని మనువాదులు అంటూ ఉన్నాడు, మన సైకోలు అంటూ ఉన్నాడు, మనల్ని చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు, సంపన్నులు అంటూ ఉన్నాడు. మనకు వృత్తి లేదు, వాళ్ళకి వృత్తి ఉంది, కుల వృత్తి ఉంది. కుల వృత్తి ఉన్నప్పుడు వారి కుల వృత్తిలోనే నిమగ్నం అవటం చదువుకోలేకపోయారు. దానివల్ల మనదేం బాధ్యత లేదు, కానీ మనకు కుల వృత్తి ఒకటే చదువుకోవటం వల్ల కొంతమంది చదువుకుని ప్రయోజకులేరు. ఇది వాస్తవం. నేను చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ ప్రయత్నం విరమించుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా చైతన్యవంతులై ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మనం పనిచేయాలంటే మనం ఉద్యమం చేయాలా, ప్రజా ఉద్యమం చేయాలా. ప్రతి పల్లె నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పనిచేయాలని కోరుతూ ఇక్కడ అవకాశం కల్పించడానికి అందరికి కూడా హృదయపూర్వక